హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే రేపు బోనాలు ఉన్నాయి మణికొండలో. సో, అందుకని చెప్పి అక్కడికి స్టార్ట్ అయిపోయినాం నేను, నివిక. సో, ఇట్స్ ఆల్మోస్ట్ 4:00 అనుకుంటా. సో, అక్కడికి స్టార్ట్ అయిపోయినాం. రేపు 2 బోనాలు ఉన్నాయి. సో, అందుకని చెప్పి నేను, నివి క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం. ఇంకా పోగానే ఫస్ట్ పండగ చేసుడు స్టార్ట్ చేసారు. అంటే కొన్ని గారెలు, కొన్ని మురుకులు చేయడం స్టార్ట్ చేసారు. అది ఎట్లా చేయాలనే ప్రాసెస్ కూడా నేను వీడియో చేసి పెడతా. ఫస్ట్ గారెలు చేయాలనుకుంటే హాట్ ఆయిల్ కానీ వాటర్ 2 యాడ్ చేస్తే కొంచెం స్మూత్గా వస్తాయి అన్నట్టు. అందుకని చెప్పి హాట్ వాటర్, హాట్ ఆయిల్ 2 పోస్తారు. ఇంక ఇదంతా ప్రాసెస్ ఎట్లుంది అన్నది నేను నెక్స్ట్ వీడియో ఒకటి సపరేట్గా చేసి పోస్ట్ చేస్తా. సో, ఫస్ట్ది అయితే గారెల కోసము పిండి, తర్వాత మురుకు కోసం కొద్దిగానే చేసినాం. ఎక్కువ మంది ఉండలేం కదా మేము, అక్క వాళ్ళే అని చెప్పి కొంచెమే చేసినాం. ఇంకా ఇదంతా ప్రాసెస్ అనమాట. హాట్ ఆయిల్ పోయడం చేయడం అంతా. ఇంకా అది పిండి కూడా కొంచెం పొడిగా తడుపుకోవాలి. అంతా ఇట్లా ఉప్పు కారం అన్నీ ఇట్లా పిండికి బాగా పట్టేటట్టు తడుపుకోవాలి. సో, 2 పార్ట్స్గా చేసేసినాం. ఇది ఆల్మోస్ట్ ఒక 1 kg అనుకుంటా. 1 kg 2 kgs గారెలు, ఇంకా 1 kg మురుకులు. ఇంకా అది అయిపోయిన తర్వాత పువ్వులు గుచ్చడం స్టార్ట్ చేసినాము. ఇంకా మేమే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకొని కూర్చోవడం స్టార్ట్ చేసేసినాము. ఫస్ట్ పువ్వులన్నీ దేవుడికి బోనంకి ఎట్లా అని సపరేట్గా డివైడ్ చేసేసుకొని అవి పూలు అల్లేసినాము. ఇంకా చాలా టైమే పట్టింది ఇవన్నీ అల్లి చేసి పడుకునేసరికి ఆల్మోస్ట్ ఒక 11 అయింది అనుకుంటా. ఇది ఒక రోజు ముందే బిఫోరే స్టార్ట్ చేసినాము ఇవన్నీ చేసుకోవడం. సో, అక్కడికి పువ్వులు అల్లడం అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా దూరణాలు అన్నీ కట్టేసుకొని మామిడాకులు పువ్వులు అన్నీ కట్టేసుకున్నాం. తర్వాత పూజ అయిపోయింది. ఫ్రెష్ అయిపోయినాం అందరం. పూజ తర్వాత బియ్యం కలపాలి కదా. సో, అమ్మవారికి అని చెప్పి బియ్యం సపరేట్ పెట్టేసినాం. ఇంకా బోనం బిందెలు కడిగేసి బోనాలు చేయడానికి అది ఏమంటారు సున్నము, ఇంకా పసుపు, కుంకుమ అవన్నీ సపరేట్ పెట్టుకొని అంత బోనం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసినాం అనమాట. సో, అది అయిపోయిన తర్వాత బియ్యం కూడా ఒకటేసారి కలిపేసుకొని అమ్మవారి కోసం ఏమేమి అని చెప్పి అది కూడా పక్కన పెట్టుకున్నాం. అక్కడికి వెళ్ళినాక తొట్టెల ఇంకా అవన్నీ వీడియో తీసినాం అనమాట. సో, ఇక్కడ బోనాలు ప్రాసెస్ ఎట్లా ఉంది ఏంటి సెలబ్రేషన్స్ అని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళినాము మేము. ఫస్ట్ టైం మేము బోనం ఎక్కించేసినాము. సో, తర్వాత సపరేట్గా మళ్ళీ వెళ్ళి బోనాలు ఎట్లున్నాయి ఏంటి అని బ్యాండ్ తోటి, అంటే కొంచెం ఏరియా పెద్దది కదా. సో, తర్వాత వస్తారు అందరూ, అంటే ఎవరు ఇష్టం. కొంతమంది ముందే ఎక్కించేసుకుంటారు, తర్వాత మిగతా వాళ్ళు బ్యాండ్తో పాటు అమ్మవారి దగ్గరకు వస్తారు ఊరంతా తిరిగేసి. సో, అదంతా సెలబ్రేషన్స్, బోనం సెలబ్రేషన్స్. ఇంకా మేము పక్కకి సైడ్కి నిల్చొని చూసినాం.